ఫోటో తీయడం మార్నింగ్ షో సినిమా మొదలుపెట్టిన తర్వాత హాల్ క్లీన్ చేయడానికి క్లీనర్స్ లోపల క్లీన్ చేస్తున్నారు. ఒక అతని బయటికి వెళ్ళకోకుండా సీట్లో అట్టాగే కూర్చుని ఉంటాడు, సొయ్యి లేకోకుండా, సృహ లేకోకుండా. ఏంటని చూస్తే లేపినా కూడా లేవట్లేదు. ఇమీడియట్లీగా పోలీస్ ఇన్ఫామ్ చేశారు. పోలీస్ వచ్చారు, చెక్ చేసుకున్నారు. జరిగింది. ఏ షో ఇది? మార్నింగ్ షో. టైమింగ్స్ మార్నింగ్ షో. రాజుగారి గది 11:30 మార్నింగ్. 11 o'clockకి మార్నింగ్ షో స్టార్ట్ అవుతుంది. 1:30కి పిక్చర్ అయిపోయింది. పిక్చర్ అయిపోయిన తర్వాత గేట్లన్నీ తీసి పబ్లిక్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా క్లీన్ చేస్తాం మేము. హాలు క్లీన్ చేసేటప్పుడు చూస్తే ఒక మనిషి అట్టాగే కుర్చీలో ఆచేతనంగా కూర్చుండిపోయాడు. కదిపినా కూడా లేవట్లేదు. మాకు డౌట్ వచ్చి పోలీస్కి ఇన్ఫామ్ చేశాం. ఈరోజు సుమారు మధ్యాహ్నం 1:30కు మెట్రో థియేటర్ వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు సినిమా రాజుగారి గది అనే ఒక తెలుగు హారర్ పిక్చర్ ఈరోజే అక్కడ రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక వ్యక్తి సీట్లో మా చలనం లేకుండా పడి ఉన్నట్టుగా వాళ్ళు గమనించి ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫామ్ చేస్తే మా ఎస్ఐ గారు వెళ్ళి చూడగా ఆ వ్యక్తి సుమారు 50 సంవత్సరాల వ్యక్తి కుర్చీలోనే ఉండి మరణించి కనపడ్డాడు. హారర్ సినిమా చూస్తూ అతను గుండెపోటుతో మరణించారని ప్రాథమికంగా మేము ఒక నిర్ధారణకు వచ్చాం. అతని గురించి ఆధారాల గురించి వెతికితే ఒక ఐడి కార్డు దొరికింది. ఐడి కార్డులో అతని పేరు అమర్నాథ్, సన్ ఆఫ్ నారాయణ, వయసు 50 సంవత్సరాలు, రెసిడెంట్ ఆఫ్ కిషన్ బాగ్ అని రాసింది. ఆ అడ్రస్ ఆధారంగా మేము మా కానిస్టేబుల్ పంపడం జరిగింది. ఇంకా ఆ అడ్రస్ దొరకలేదు. అది దొరకగానే అతని సంబంధికులకు అతని విషయం మేము తెలియపరుస్తాం. ఈ ప్రాథమిక విచారణ ప్రకారం ఆ మనిషి గుండెపోటుతో మరణించడం భావిస్తున్నాం. ఎందుకంటే ఒంటి మీద ఎటువంటి గాయాలు కూడా లేవు. ఆ సినిమా చూస్తూ ఆ ఉద్వేగానికి తట్టుకోలేక అతను గుండెపోటుతో మరణించాడని మేము భావిస్తున్నాం. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఎలా మరణించారనేది మేము నిర్ధారిస్తాం.